మృగశిర కార్తె వచ్చిందంటే చేప ప్రసాదం అందరికీ తెలిసిందే. గత 175 సంవత్సరాలకు పైగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ దేశ విదేశాల నుంచి వస్తున్న వారి విశ్వాసాన్ని చాటుతూ వందలతో మొదలై లక్షలకు చేరుకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమాజ సేవే ముందు అని డబ్బులొద్దని కుండబద్దలు కొట్టిన బత్తిన హరినాథ్ గౌడ్తో మా ప్రతినిధి సురేష్ దండు ఫేస్ టు ఫేస్. నమస్తే వీధిని స్వాగతం, లక్ష్యం సమాజహితం. మృగశిర కార్తె వచ్చిందంటే మనందరికీ బాగా తెలుసు. మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం వేస్తున్నటువంటి ఫ్యామిలీ తరతరాలుగా ముందుకు వస్తుంది. మరి ఈసారి కరోనా వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి వారి యొక్క జీవిత విశేషాలు బత్తిని హరినాథ్ గౌడ్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మృగశిర కార్తె వచ్చిందంటే హడావిడి ఒక నెల రోజుల ముందుగా స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. ఒక నెల ఏంటిది, 2 నెలల మొదల నుండి కూడా ఇది మొదలవుతుంది. ఏప్రిల్ నెలలో మేము హరిద్వార్ ఋషికేశ్ నుండి కూడా ఈ మూలికలు తీసుకొస్తుంటాం. దానికి అక్కడ క్లైమేట్కు సంబంధించి, ఎందుకంటే కోల్డ్ సంబంధించింది అక్కడి నుండి కొన్ని మూలికలు, మళ్ళీ తర్వాత ఇక్కడికి ఇక్కడ క్లైమేట్కు తగ్గట్టు ఇక్కడ కొన్ని మూలికలు, ఇవన్నీ కూడా కలిపి ఇక్కడే దంచడము చేయడము, అవన్నీ కూడా మా భార్య వీళ్ళందరూ పిల్లలు గిట్టే మనవలు వీళ్ళందరూ కూడా తయారు చేసుకొని ఇక్కడ ఒక దినం ముందు అనగానే 8వ తారీఖు ఉదయం, ఈ సంవత్సరం 8వ తారీఖు ఉదయం 10 నుండి 9వ తారీఖు ఉదయం 10 వరకు మేము చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం చేసకంటే ముందు కూడా ఇక్కడ అన్నీ తయారు చేసుకొని అక్కడ దూద్ బౌల్ ఇంట్లో, పాత ఇంట్లో, మా ఇంట్లో అక్కడ అన్నీ కలుపుకొని సత్యనారాయణ వ్రతం గిట్ట ఇవన్నీ పూజలు గిట్ట చేసిన తర్వాత 2వ దినము అప్పుడు కూడా ముందు కూడా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మేము అక్కడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత అప్పుడోసారి పూజ చేస్తాము. మళ్ళీ తర్వాత అయిన తర్వాత 8వ తారీఖు 2 గంటల ముందు మేము ఇంట్లో వాళ్ళ మొత్తం మంది కూడా ఈ చేప ప్రసాదం సేవించి మళ్ళీ తర్వాత అక్కడ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ తీసుకెళ్ళి అక్కడ వేల మంది 32 కౌంటర్లు ఉంటాయి. దాంట్లో సీనియర్ సిటిజన్, లేడీసు సపరేట్ వీళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా పోలీసు ఇది చేసిన తర్వాత అక్కడ మేము పంచడం మొదలు పెడతామండి. చూసినట్టయితే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుంది? ఫస్ట్ ఎవరు మీ పూర్వీకులు? ఇది మా ముత్తాత వీరన్న గౌడ్ గారు 1845 సంవత్సరం, అంటే 175 సంవత్సరాల నుండి కూడా ఇది ఎప్పుడు జరుగుతుంది. ఎన్నడూ కాకుండా కూడా ఇది మొదటిసారి కరోనా మహమ్మారి వల్ల, ఈ కోవిడ్-19 వల్ల కూడా ఇదైంది. సోషల్ మెయింటెనెన్స్ కూడా మెయింటైన్ చేయవలసి వస్తుంది, దాని గురించి దూరం పాటించవలసి వస్తుంది. దీని గురించి కూడా మేమందరము, మా కుటుంబీకులందరము ఆలోచించి ఈ సంవత్సరం చేయొద్దు అని అనుకున్నాము. ఎందుగురించి అంటే ప్రభుత్వం కూడా మాకు ప్రైమ్ మినిస్టర్ నుండి ఇక్కడ సీఎం గారు కూడా, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా, మన ఈటెల రాజేందర్ గారు, ఎందుకుంటే ఈటెల రాజేందర్ గారు ఎగ్జిబిషన్ సొసైటీకి అది ఉంటారు, మన ఆరోగ్య మంత్రి కూడా అతను, అందుగురించి కూడా వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని తర్వాత మేము ఇవన్నీ మొదలు పెడతాము. ఇవన్నీ కాకుండా మేము ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇది పెట్టి మా కుటుంబీకులందరూ మేమందరం కూర్చొని ఇది అన్నీ నిర్ణయించుకొని ఇది మేమే ఈ సంవత్సరం చేయొద్దు అని అనుకున్నాం, కరోనా దృష్టిలో పెట్టుకొని. ఈ సంప్రదాయము అంటే వచ్చేటటువంటి వాళ్ళ నమ్మకంతో వస్తుంటారు. ఏ జబ్బులు నయమయ్యే అవకాశం ఉంటుంది? దీనివల్ల శ్వాసకోశ సంబంధిత అన్ని రోగాలు కూడా పోతుంటాయి. ఇంకా నీజింగ్ అంటే, సర్ది అంటే, కోల్డ్ అంటే, ఇవన్నిటి కూడా ఇది శ్వాసకోశ సంబంధం అనగానే కరోనా గురించి కూడా చేయమను అని కూడా ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఎంతోమంది మమ్మల్ని అడిగారు కూడా. కానీ మళ్ళా ఇది ఏమవుతుందో, ఇది మంచి జరిగితే మంచి అవుతుంది, ఇది చెడుపు జరిగితే దాని మా పేరు 175 సంవత్సరాల నుంచి మేము ఇస్తూ వస్తుంటాము. అది కూడా ఉచితంగా 1 రూపాయి కూడా ఖర్చు
ఎవరిని పెట్టనీయకుండా మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మేము అంతా చేస్తూ ఉంటాము. మా కుటుంబీకులు అందరూ కూడా కలుసుకొని ఇదంతా తయారు చేస్తారు. అందువల్ల చెడిపోతుంది మా అందరి ఇంట్లో వాళ్ళు కుటుంబీకులు అందరూ అన్నందువల్ల మేము చేయడం లేదు. మొత్తం మీద ఏ దేశాల నుంచి ఎక్కువ వస్తారు? రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా తెలుస్తుంది కదా, వాళ్ళ నుంచి ఫోన్లు ఏం రావట్లేదా మీకు? ఫోన్లు గిట్ట చాలా వస్తున్నాయి, వేల ఫోన్లు వస్తున్నాయి. దగ్గర 4 లక్షల ప్రజలు రోగులు ఇక్కడికి వస్తుంటుంటారు. మళ్ళీ తర్వాత అక్కడ మాకు 24 గంటల పర్మిషనే దొరుకుతుంది ఎగ్జిబిషన్ సొసైటీలో. ఎందుకుంటే ఉంటే అది సొసైటీ, గవర్నమెంట్ దానికి సంబంధించింది కాదు. గవర్నమెంట్ వాళ్ళు కాకుండా కూడా సొసైటీ వాళ్ళ గురించి కూడా ఎంతోమంది దాతలు ఎంతో ముందుకొచ్చి కూడా అది చేస్తా 2 దినాలు 3 దినాలు చేయమన్నాను కూడా చేయకుండా ఎవరికైతే ట్రైన్ టికెట్ దొరికాయో ప్లేన్ టికెట్ దొరికాయో ఇది వరుసగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసుకోవాలి. ఏ ఒక్క సంవత్సరం తప్పిపోయినా కూడా అలా కష్టమవుతుంది. వాళ్ళకు ట్రైన్ టికెట్ దొరకకుండా ప్లేన్ టికెట్ దొరకకుండా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కష్టమవుతుంది. అందుగురించి కూడా ఇప్పుడు మా దూదోలి ఇంట్లో మా ఇక్కడ కవాడిగూడలో మన ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర వీళ్ళందరూ ఐదుగురు అన్నదమ్ములం ఉన్నాము. 5 అన్నదమ్ముల ఇంట్లో కూడా అందరు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా వేసుకొని పోతుంటారు. ఈ నమ్మకంతో వచ్చేవాళ్ళు మరి ఈసారి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? మేమేం చెప్పడం అయినా కూడా మొదల నుంచి కూడా ఆయుర్వేదిక్ హోమియోపతి కూడా వాడమను అని అంటాము. ఎందుగురించి అంటే ఈ అలోపతి వాడడం వల్ల దాంట్లో స్టెరాయిడ్ ఉంటుంది, దానివల్ల లంగ్స్ కిడ్నీస్ పాడైపోతుంది. దీనివల్ల ఎక్కువ ఇది అవుతుందో అంటే కూడా వాళ్ళ గురించి కూడా ఆయుర్వేదిక్ వేసుకోమని చెప్తాం. ఇది ఇప్పటి నుండి కాదు, ధనుర్వంతు నుండి వస్తున్న ఇదన్నమాట. రామాయణంలో కూడా అప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు కూడా హనుమంతుడు పోయి అక్కడ నుండి సంజీవని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయుర్వేదిక్లా అనేది అంత దమ్ముంది, అంత అది ఉంది, శక్తి ఉంది. అందుగురించి కూడా ప్రభుత్వం కూడా మన భారతదేశ ప్రధాని కూడా అదే అంటాడు, ఆయుర్వేదికం ఎక్కువ వాడాలని అంటుంటారు. దాన్ని అభివృద్ధి చేయాలని చాలామందికి ఉంది. ఇది 175 నుండి సంవత్సరాల నుండి కూడా మేము ఎవరితో ఒక్క రూపాయి ఆశించకుండా సొంతంగా నిస్వార్థంగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ కరోనా గురించి ఈ సంవత్సరం మేము చేయదలుచుకోలేదని అనుకుంటున్నాము. చూసినట్టయితే అడవులు అంతరించిపోతున్నాయి, మూలికలు దొరకాలంటే కష్టం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంలో మీరు ఎక్కడెక్కడ చెట్లను ఇంకా పెంచాలనే ఆలోచన కానీ, మరి మన రాష్ట్రంలో ఇలాంటి ఔషధాల కోసం కృషి ఎలా ఉంటుంది? ముందేమో శ్రీశైల పర్వతాలలో అక్కడ ఇక్కడ అన్నీ దొరికేవి అన్నమాట. ఇవన్నీ అడవులు ఇవన్నీ కొట్టేయడం వల్ల, చెట్లు చామ ఇవన్నీ కొట్టేయడం వల్ల కూడా మేము మధ్యప్రదేశ్ నుండి కూడా తీసుకొచ్చే వాళ్ళము అప్పుడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా 62లో మా శంకర్ గౌడ్ గారు చనిపోయాడు. అతని తర్వాత మా అమ్మగారు మా 5 అన్నదమ్ములను పెట్టుకొని కూడా మా 5 అన్నదమ్ములకు కూడా చెప్పి ఇది చేశారన్నమాట. వీరన్న గౌడ్ గారికి ఒక్కడే కుమారుడు ఉండే శివరామ్ గౌడ్ తర్వాత ఒక్కడే కుమారుడు శంకర్ గౌడ్. కానీ శంకర్ గౌడ్ గారికి 5 మంది కుమారులు, 4 అమ్మాయిలు. అమ్మాయిల సంగతి ఎందుకు నుంచి తీసుకుపోతున్నామంటే అమ్మాయిలకు మేము ఈ సంగతి మేము ఎప్పుడూ చెప్పాము. వాళ్ళ భర్తల వల్ల లేకపోతే వాళ్ళ అత్తమామల ప్రోద్బలం వల్ల ఏదైనా ఫోర్స్ చేసి ఇది ఫార్ములా ఇవ్వమంటే కూడా ఇది విక్రయించడము, డబ్బులు తీసుకోవడం జరుగుతుంది, ఆశిస్తారు డబ్బుల గురించి అని కూడా మేము వాళ్ళకి అమ్మాయిలకు చెప్పకుండా మా అబ్బాయిలకే చెప్పేవాడు. మా పెద్దన్న గారు శివరామ్ గౌడ్ గారు టౌన్ ప్లానర్ ఉండి ఇక్కడ. ఇంకా 2వ అన్న కూడా సోమలింగం గౌడు, అతను కూడా అందరూ చదువుకున్నాడు. విశ్వనాథం గౌడు 3వ అతను, 4వ అతని హర్నాథ్ గౌడు, 5వ అతను ఉమామహేశ్వరు, అతని పేరు బాబు అని నిట్ నేమ్ కూడా ఉంది. వీళ్ళు 5 కలిసి వాళ్ళ పిల్లలు ఇప్పుడు 97వ సంవత్సరంలో నవంబర్లో సోమలింగం గౌడ్ గారు చనిపోయారు. మళ్ళీ తర్వాత శివరామ్ గౌడ్ గారు డిసెంబర్లో చనిపోయారు. అందువల్ల మా ఇంటి కుటుంబీకులందరూ ఆలోచించి మా పిల్లలకు కూడా చెప్పాలని అంటుంటే కూడా ఫార్ములా ఇది చెప్పాలి, మీతోటి అంతరించపోవద్దు, ఇది వంశపారంపర్యంగా వస్తుంది, అందువల్ల కూడా పిల్లలకు కూడా చెప్పాలంటే కూడా మేము 5వ జనరేషన్ వాళ్ళకు కూడా ఇప్పుడు పిల్లలకు కూడా తయారైపోయిందండి. మీ దగ్గరకు వచ్చేవంటి వాళ్ళు నమ్మకంతో వస్తారు కదా, వాళ్ళు మీకు ఎలాంటి అభిమానం తెలియజేస్తుంటారు? అభిమానం అంటే దాన్ని చెప్పే అది లేదన్నమాట. మన మదర్ తెరీసా కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చింది, మహావీర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా నన్ను పిలిచారు. అప్పుడు పిలిచినప్పుడు కూడా
గాంధీ టైంలో ఉన్నప్పుడు, మళ్ళీ నెహ్రూ టైంలో ఉన్నప్పుడు, మా టైంలో కూడా మేము ఒక్కడమే చేశాం. కానీ మీరు 4th జనరేషన్, 4 జనరేషన్ నుండి కూడా చేస్తూ వస్తున్నారు, నిస్వార్థంగా ఏది ఆశించకుండా చేస్తున్నారని మాకు ఎంతో సంతోషం కలిగింది. ఇటువంటి మాటలు వినడం వల్ల, ఇది చెప్పడం వల్ల కూడా మాకు ఎంతో సంతోషం. మా నాన్నగారు కూడా ఇదే అనేది, నిజాం ఏం తీసుకెళ్ళాడు, మనమేం తీసుకెళ్తాము, టాటా బిర్లా వాళ్ళు కూడా ఏం తీసుకెళ్ళారు, మంచి చెడు పోయేప్పుడు మంచి చెడు అన్నందువల్ల కూడా మేము కూడా మా మొత్తం కుటుంబీకులు, ఇప్పుడు పిల్లలు కూడా, మా మన్మలు కూడా అందరు కూడా ఇదే పాటించుకుంటా, ఏది ఆశించకుండా కూడా నిస్వార్థంగా ఇస్తున్నారు. మా పేరు మీద ఇప్పుడు ఎవరైనా చేసినా అని కూడా దానికి బాధ్యులం మేము కాదు. ఈ సంవత్సరం చేయదలుచుకోలేదు. ఇది కరోనా విజృంభణ వల్ల రోజు రోజుకు ఎన్నో ఇదయింది. ఇప్పుడు ప్రపంచంలో 6వ స్థానానికి వచ్చింది అంతా. దాని రోజు రోజుకి ఇది పెరగడం వల్ల కూడా ఇవన్నీ చేయడం, జాగ్రత్తలు తీసుకోవడం మేము జరుగుతుంది. అందరికీ మీ మీడియా వల్ల అందరికీ కూడా ఇది చెప్పాలి అని. చూసినట్టయితే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి, అంటే గత ప్రభుత్వాలు అయితే ఆ తర్వాత ఆదరణ అభిమానం ఎలా లభిస్తున్నాయి, ప్రభుత్వ కోఆపరేషన్ ఎలా ఉంది? ప్రభుత్వ కోఆపరేషన్ చాలా ఉంది. వాళ్ళు అంటారు, ఇక్కడ ఉన్న ధనవంతులు కూడా, ప్రభుత్వం కూడా మాకు ఎన్నో అంటుంది, మేము డబ్బిస్తాము, మా ఖర్చుతో మీరు చేయమన్నాను కూడా మేము దీనికి ఇది కాలేదు. మా తాత ముత్తాతలు కూడా దేన్ని ఆశించలేదు. ఇది మంచి చెడు, ఇది మంచి చేయాలనే ఆ ఉద్దేశంతో కూడా మేము చేస్తూ వస్తున్నాము. ఎంతోమంది కూడా మందుల కంపెనీలు కూడా ఈ మా ప్రసాదం వల్ల, ఈ చేప ప్రసాదం, ఈ బెల్లం ప్రసాదం, మేము 3 తరాల ప్రసాదాలు చెప్పడం మర్చిపోయాను. 3 తరాల ప్రసాదం తయారు చేసాం. ఒకటేమో చేప నోట్లో పెట్టి మింగేయడం ఒకటి, రెండోదేమో ఎవరైతే వైశ్యాసు, జైన్స్, బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ ఉంటారో శాకాహారులు, వాళ్ళ గురించి బెల్లం ప్రసాదం తయారు చేస్తాం. ఈ 2 ప్రసాదాలు తయారు చేసిన వాళ్ళకు కార్తీ ప్రసాదం అని చేస్తాం. ఇప్పుడు మృగశిర కార్తీ, ఇప్పుడు రోహిణీ కార్తీ జరుగుతుంది. ఇవాళ వరకు రోహిణీ కార్తీ అంటే ఎండల వల్ల కూడా రాయి కూడా పగులుతుందో అనేవాళ్ళు పెద్దలు. అంత ఎండ ఉండి ఎప్పుడైతే వర్షం మొదలవుతుందో అప్పుడు వర్షానికి లోపల భూమి నుండి కణములు వస్తాయి. ఇది శ్వాసకోశ సంబంధిత దానికి అన్నింటికి మంచిది అని చెప్పడం వల్ల కూడా ఈ మృగశిర కార్తీ గురించి చేశాము. ఇప్పుడు దీని గురించి కూడా మీరు కూడా మీ మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్పాలి. ఈ సంవత్సరం మేము చేయడం లేదు, వచ్చే సంవత్సరం చేస్తాము. ఈ కరోనా వల్ల గురించి ఎవరైతే బాధపడుతున్నారో, 2 సంవత్సరాలు వేసుకొని 1 సంవత్సరం వేసుకున్న వాళ్ళు ఆయుర్వేదిక్ లేకపోతే హోమియోపతి వాడాలని కూడా మా విజ్ఞప్తి. చేపలు అంటే ఏ రకమైన చేపలు తీసుకొస్తారు మీరు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు వాటిని? ఇక్కడ చెరువులలో, ఏవైతే సముద్రాలలో అక్కడ దొరికే చేప కాకుండా ఇక్కడ చెరువులలో, కుంటలలో, బావిలలో దొరికే కొర్ర మీనునే మేము వాడతాము. దాని తప్ప ఇంకా వేరే ఏ చేపను కూడా వాడాము. ఎందుకంటే అది చేప మింగిన తర్వాత మన లోపల రసాయనాలు ఉంటాయో దాంతో జీర్ణమైపోయి ఒక ప్రకృతి సిద్ధమైన ఇదే ఈ బ్లడ్ స్ట్రీమ్లో దాంట్లో నుండి ఇది కూడా జీర్ణమైపోతుంది. దాని నుండి మన దొడ్డి నుండి కూడా ఇది బయటికి వెళ్ళిపోతుంది చేప. దాని గురించి కూడా ఇది చేయొద్దు. చేప నుండి తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఇది ఉందన్నమాట. చేప శాస్త్రవేత్తలు కూడా ఎన్నో దీన్ని ప్రయోగాలు చేశారు. జపాన్ వాళ్ళు కూడా వచ్చి, మీడియా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ టీవీ దాంట్లో కూడా అవి చేశారు, ప్రయోగం చేశారు, ఎలా పోతుంది, ఎలా పనిచేస్తుందో అని కూడా. దీని వల్ల కూడా చేప ప్రసాదం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ చేపలన్నీ కూడా మరి రాత్రి తీసుకొచ్చి నిల్వ చేస్తారా? అన్నీ బతికినవి ఉంటాయో? అన్నిటికీ ఒకటేసారి తినిపించి మీరు ఎన్ని గంటల పీరియడ్ వాటిని సేవ్ చేస్తుంటారు? ఇది 3 నెలల మొదల నుంచి కూడా ఇది పెక్యూర్ చేయవలసి వస్తుంది. ఇది ఇప్పుడు ఈ బెస్తవాళ్ళు వీళ్ళు ఎవరైతే చేపలు పట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకు మొదల నుంచి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు, ఇంకా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళకి చెప్పడం 3 నెలల ముందు నుంచి చెప్పి పెడతామన్నమాట. ఇప్పుడు సువర్ణ మేడం దీనికి డైరెక్టర్ ఉంది, వాళ్ళకు కూడా చెప్పి పెట్టాము. ఇంకా మళ్ళీ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళ గురించి కూడా ఎవరికి పెళ్ళిళ్ళ గురించి, దాని గురించి, కార్యాల గురించి ఇవ్వద్దు అని కూడా చెప్పి పెట్టాము. వాళ్ళందరికీ కూడా చెప్పి ఇప్పుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా, ఇంకా మళ్ళీ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ గారికి కూడా ఇప్పుడు లెటర్లు ఇచ్చాము. ఇప్పుడు ఈ సంవత్సరం మేము చేయడం లేదు అని కూడా
దాని గురించి కూడా వాళ్ళు కూడా మాకు ఎంతో స్పందించి ఎంతో మాకు సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని కూడా ఈ కార్యాన్ని మా ఇది చేశారు సార్. అయితే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు మరి ఉపవాసం ఏమైనా ఉండాలన్నా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు ఎవరైతే వస్తారో రోగులు వాళ్ళు 2 గంటల ముందు ఏమీ తినకుండా ఉండాలి. మళ్ళీ దాని తర్వాత ఏ రోగం వచ్చినా అని ఏ మందు వేసుకున్నా అని కూడా ప్రతి వాళ్ళు కూడా పథ్యం అనేది ఉంటుంది. దీనికి కూడా పథ్యం 45 దినాల పథ్యం ఉంటుంది. అయితే దాని గురించి ఈ అగ్రవాల్ సేవాదళ్ళు, బద్రి విశాల్, పన్నాలాల్, పిటి సేవాదళ్ళు, ఇంకా మన లయన్స్ క్లబ్ వాళ్ళు ఎన్నో సంస్థలు 9 మంది సంస్థలు అక్కడ భోజనాలు కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తారు. పాంప్లెట్ కూడా వాళ్ళు ప్రింట్ చేసి వాళ్ళు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పాంప్లెట్ కూడా ఇచ్చి 45 దినాలు పథ్యం ఇదన్నీ పాటించాలి. ఎంత మటుకైతే ఇది పథ్యం నియమ నిబంధనలు ఇట అన్నీ పాటిస్తే పూర్తిగా తగ్గిపోతుంది. వరుసగా 4 సంవత్సరాలు వేసుకోవాలి. మీ తర్వాత ఇలాగనే మీ యొక్క జనరేషన్ కోఆపరేషన్ చేసుకుంటూ వెళ్తారా? ఇంతవరకు కూడా మా పిల్లలు నేను చెప్పాను కదా 97లో మా 2 అన్నలు కూడా కాలం చేసిన తర్వాత మా కుటుంబీకులందరూ ఇదయ్యి మొత్తం అందరూ కూర్చొని మా పిల్లలకు కూడా చెప్పాలని కూడా 6th జనరేషన్ వాళ్ళకు కూడా చెప్పాము. 5th జనరేషన్ వాళ్ళకు కూడా 6th జనరేషన్ వాళ్ళకు కూడా చెప్పాము. 5వ జనరేషను 6వ జనరేషన్ కూడా మాకు సహాయ సహకారాలు ఇస్తుంది. అప్పుడు 100లలో 1000లలో వచ్చేది ఇప్పుడు లక్షలలో రావడం వల్ల కూడా దేశాల నుండి మేము ఎవరికి పబ్లిసిటీ అనేది ఎవరికి చేయము, ఎవరికి ఇది రమ్మను అని కూడా ఇంటికి కూడా ఆహ్వానించి కూడా ఎవరికి చెప్పము. వాళ్ళంతా ఒకరి నోటి నుండి ఒకరికి ఇది తగ్గిందో అని చెప్పడం వల్ల దినం ప్రజలు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు లక్షలలో కూడా ప్రజలు పెరుగుతున్నారు. దాని గురించి కూడా మీడియా సహకారం వల్ల కూడా మాకు ఎంతో ఇది దొరుకుతుంటారు. అయితే కొంతమంది ఇదంతా కూడా మూఢనమ్మకము, ఇదంతా ట్రాష్, ఇది కావాలని చేస్తున్నారు అన్నట్టు కూడా చెప్తున్నారు కదా, అలాంటి వరకు మీరు ఎలాంటి సమాధానం? అటువంటి వాళ్ళు ఎంతోమంది చెప్తారు. అందు గురించి కూడా మందుల కంపెనీలు కూడా బంద్ అయిపోయాయి. దీని గురించి ఒక మందుల కంపెనీ వాళ్ళు మాకు వచ్చి కూడా బ్లాంక్ చెక్ ఇస్తామన్నాను కూడా మేము దేనికి ఆశపడలేదు, దేనికి ఇది కాలేదు. అటువంటి వాళ్ళ నమ్మకాలు గిట్ట ఏవేవో ఉంటాయి. కానీ ఇప్పుడు 100, 1000 ఇది వచ్చే వాళ్ళు ఇప్పుడు లక్షలలో వస్తున్నారంటే దినదినం పెరుగుతున్న అదే మీకు ఉదాహరణ చెప్పేది. ఇంకా మీకు దానికంటే ఎక్కువ మీరు చెప్పేది ఇది కాదు. అందరూ మీరే ఆలోచించుకుంటారు. తగ్గడం వల్లనే దాని నియమ నిబంధనలు పాటించడం వల్ల 45 దినాలు పాటించి వరుసగా 4 సంవత్సరాలు వేసుకుంటే పూర్తిగా నయమవుతుంది. ఇది నమ్మకం, మూఢవిశ్వాసం ఇవన్నీ ఏం కావు. పూర్తిగా ఇవన్నీ పాటిస్తే ప్రతి వారికి తగ్గుతుంది. మీకు ఏమన్నా బాధ లాంటిది ఈ సంవత్సరం లేకపోవడం వల్ల ఏమైనా అనిపిస్తుందో? అలాంటి విషయాలు ఎలా ఉంది? ఇది చాలా బాధాకరం అనిపించింది. ఆ దినం మాకు ఎప్పుడైతే మేము ఆలోచించుకున్నామో మా కుటుంబీకులు ఇవన్నీ అనుకున్నారు ఈ సంవత్సరం మానవలసి వస్తుంది. ఏ సంవత్సరం కూడా మేము మానలేదు. 175 సంవత్సరాల నుండి కూడా చేస్తూ వస్తున్నాము. ఏ సంవత్సరం కూడా మానలేదు. కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజల దృష్ట్యా మేము ఇదన్నీ ఆపుతున్నామనే దాని గురించి చాలా దుఃఖం అనిపించింది, కష్టం అనిపించింది. అందరూ కూడా ఇది అనుకున్నారు, ఇది భగవంతుని నిర్ణయం ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము. ఇది ఇది మొత్తం ప్రపంచంలోనే వచ్చింది, అందులో మనం ఏం చేయలేము అని కూడా అదొకటి బాధ అనిపించింది. అన్ని షాపులు కూడా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది, వైన్ షాపులు అవన్నీ కూడా. మరి ఈ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ యొక్క ఔషధాన్ని, ఈ యొక్క ప్రసాదాన్ని మరి ఆన్లైన్ విషయంలో కానీ వితరణ విషయంలో ఇంటింటికి వెళ్ళే పంపే అవకాశం అని ఆలోచించలేకపోయారా? అది ఆలోచించేది కాదు. మా నాన్నగారు చెప్పేది, మా తాతగారు చెప్పేది, మా గురువు గారు చెప్పేది అన్నమాట. ఇది నిస్వార్థంగా 1 రూపాయి తీసుకోకుండా ఇది కమర్షియల్ అవుతుందో అని మా అమ్మాయిలకు కూడా చెప్పకుండా ఇది దుకాణాలు తెరిచి అవి చేసేది కాదన్నమాట. ఇది నక్షత్రము, దాని ఇది కూడా ధనుర్వద్రుడి వచ్చిన ఇది ఫార్ములా. అందుగురించి కూడా ఇది సీక్రెట్గానే ఇవ్వాలని అంటుంటే కూడా మేము సీక్రెట్ని చేస్తున్నాం. మేము 1 రూపాయి ఎవరితోటి ప్రజలతోటి ఆశించకుండా మేము నిస్వార్థంగా చేస్తున్నాం. అదే గొప్పతనం అన్నమాట. అదే దీని గడియలు ఉంటాయేమన్నా ఆ సమయానికి ఇన్ని గంటలు వేయాలని కంపల్సరీ అదే గంటలలో వెళ్ళినా తర్వాత రోజు కానీ తర్వాత ముందు రోజు కానీ అలాంటిదేమి? మీకు ఇప్పుడే చెప్పాను, మాకు 24 గంటల వరకు అది పర్మిషన్ దొరుకుతుంది ఎగ్జిబిషన్ సొసైటీ. కానీ 15 దినాల వరకు ఈ కార్త్ ఉంటుంది. 15 దినాల వరకు చేపగిట దొరికితే తప్పకుండా మేము ఈ కొర్రమీను దొరికితే మేము తప్పకుండా వాళ్ళకే ఇస్తాం. నేను అనేది ఏంటంటే
ఇప్పుడు అన్ని షాపులు కూడా ఓపెన్ చేస్తారు. కరోనా వచ్చినప్పటికీ కూడా, కరోనా విజృంభిస్తున్నప్పుడు కూడా షాపులు, వైన్ షాపులు అవన్నీ ఓపెన్ చేస్తారు. అంటే మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, గత సంవత్సరాలు కూడా వస్తుంటారు. వాళ్ళకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మరి ఇంటికి పంపించే కార్యక్రమం లాంటివి ఏమైనా ఆలోచించలేదు అన్నట్టుగా మీకు అడగడం జరుగుతుంది. ఇప్పుడు తయారే చేయలేదు, అక్కడ మూలికలు కూడా మేము తెలియదు. నేను చెప్పాను, ఇప్పుడు ఏప్రిల్ నెలలో నాది ఫోర్త్ ఏప్రిల్కి పోయి నేను హరిద్వార్ రిషికేష్ నుండి ఇస్తాను. ఆ టికెట్ కూడా నేను క్యాన్సిల్ చేసుకొని ఇది చేయవలసి వచ్చింది. ఈ సంవత్సరం మేము చేయడం లేదు, ఆ మూలికలు కూడా తీసుకొని రాలేదు, ఇవన్నీ ఏం చేయడం లేదు సార్. ఎలా అనిపిస్తుంది మరి లాక్డౌన్ పీరియడ్? ఇంట్లోనే ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటున్నాం సార్. 60 దినాల నుండి కూడా ఎక్కడ వెళ్ళకుండా మేమే వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళం, మనము ఇంట్లోనే ఉండాలని కూడా. ఇప్పుడు నాది రేపు 8వ తారీఖు నాడు నాది, ఇంకా మా అన్నయ్య కుమారుడు శివానంద్ గారు, ఇంకా దుర్గే ముగ్గురిది కూడా జన్మదినం రేపే పుట్టినదినము. అది కూడా మేము అది చేసుకొని పూజ గిట్ట ఇంట్లోనే చేసుకొని కేక్ కోసి అది చేయాలని అనుకుంటున్నాము. అదే పూజ అన్నమాట. ఓకే అండి, హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరి ఆరోగ్యం గురించి మీరు శాప ప్రసాదం ఇస్తున్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగా ఉంది సార్. రేపు 80వ సంవత్సరం ఇదవుతుంది. 79 అదే దినం, ఒక దినం తక్కువ అది అన్నమాట పుట్టిన దినము. అందు గురించి కూడా 80 సంవత్సరాలు. ఇప్పుడు భగవంతుని మీ అందరి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల కూడా మేము అంత బాగున్నాము. ఈ సమయంలో కూడా ఎప్పుడు లేస్తారు, ఏం కాలక్షేపం చేస్తుంటారు? పొద్దున యాజ్ యూజువల్గా ఉదయమే లేస్తాము. మొదల నుండి అలవాటు ఉంది. ఉదయమే లేచి 5ంటికి మొదలు చేసి ఎక్సర్సైజ్ అవి ఇవి ఏమన్నా చేసుకొని కూడా మేము ఇది ఉంటుంది. 4 సంవత్సరాల మీద అయ్యింది నా కాలు. దీనివల్ల కూడా జరిగింది. అందరికి కూడా కుటుంబీకులు అందరికీ కూడా షుగర్ ఉండడం వల్ల కూడా, మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అన్నలకు కూడా షుగర్ ఉండడం వల్ల కూడా, హెరిడిటరీ రావడం వల్ల కూడా ఇదైంది. 4 సంవత్సరాల అర్థం అయ్యింది. అయినాను కూడా నేను ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకొని కూడా నేను సేవ చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు యువతకి ఏమైనా సందేశం ఇస్తారా? మరి ప్రస్తుతం ఉన్నటువంటి యువత, మీరు 2 తరాలు చూసి ఉంటారు, ఇప్పుడు తరం కూడా 3 తరాలు మీ కంటి చూపులు మార్పులు ఎలా ఉన్నాయి? ఇంకేమన్నా వాళ్ళకి సజెషన్ ఇస్తారా? మేము సజెషన్ అనేది పిల్లలకు కూడా మంచి పని చేయాలి. ఇప్పుడు తీసుకుపోయేప్పుడు కూడా ఏం తీసుకుపోము, వచ్చేప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు కూడా ఏం తీసుకుపోము. ఉన్నంత వరకు మంచి పనులు చేయాలి, మంచి సేవ చేయాలి. సేవాభావాన్ని ఆ ఉద్దేశంతో కూడా అదే యువతకు, మా పిల్లలకు, మా మన్మరాళ్ళకు కూడా అదే చెప్తుంటామండి. అయితే ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మీ యొక్క ఫ్యామిలీ బత్తిని అంటే దాదాపు విదేశాలకు కూడా వెళ్ళిపోయింది. మరి రాజకీయ రంగం వైపు వెళ్ళలేకపోతున్నారా? అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? మాకే ఆ ఉద్దేశం ఏం లేదు సార్. ఎప్పటి నుండో ఇది ఉన్నాను కూడా, మా వాళ్ళు కూడా ఎవరు ఏ రాజకీయాలతోటి దేనితో కూడా మాకు ఇది లేదు. అందు గురించి కూడా దాంట్లో పోవద్దు. అలాగే ఏ పార్టీ నుంచి కూడా ఇంత పేరు ఉన్న వాళ్ళకు పిలిచి మరి టికెట్ కూడా ఇస్తారు రాజకీయ నాయకులు. ఏదో రకంగా వాళ్ళకి అవసరమా, లేకపోతే మీ యొక్క అవసరం ఉందా ప్రజల సేవ చేయడం అని? ఇలాంటి పిలుపులు ఏం రాలేదా? ఈ ప్రజల సేవ చేయాలంటే దీనికంటే పెద్ద సేవ ఇంకేముంటుంది సార్? నిస్వార్థంగా అప్పుడుండి వాళ్ళు 5 సంవత్సరాల గురించి ఎమ్మెల్యే, ఎంపీ గురించి ఏదో ఇది చేస్తుంటారు, కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. ఇప్పుడు తరతరాల నుండి వంశపారంపర్యంగా కూడా ఈ సేవ చేస్తున్నాం. ఈ దానికంటే కూడా ఎక్కువ సేవ. దీని పేరు మీద, మా పేరు మీద కూడా బెంగాల్ టైగర్ అనేది ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎంతోమంది డైరెక్టర్లు వాళ్ళు కూడా అడిగారు సినిమాలలో ఇది చేయమని అన్నాను కూడా మేము చేయలేదు. ఏవో చేశాము. ఇప్పుడు 4 సినిమాలలో నేను యాక్టింగ్ చేశాను. ఇప్పుడు ఏం చేయదలుచుకోలేదు, ముందు కూడా చేయదలుచుకోలేదు సార్. ఎన్ని తరాల సీఎంలో చూశారు మీరు ఇప్పటి వరకు? ఎవరి కోఆపరేషన్ బాగుంది? అన్ని రాజకీయాల వర్గాల అది చూశాం సార్. అన్నిటికంటే కూడా ఈ సంవత్సరం ఈయన కేసీఆర్ తరఫు నుండి, కేటీఆర్ తరఫు నుండి కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించింది. అందులో తలసాని, ఇంకా మళ్ళీ మాకు ఈటెల రాజేందర్ కూడా 8 సార్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి అక్కడ రోగులను ఇంత దూరం మీ ఖర్చు పెట్టుకొని వస్తున్నారు, అక్కడ దొరకదా ఈ మందు, అది ఎంతో
తిరిగి వాళ్ళని ప్రజలను ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చి ప్రజలను వచ్చిన ప్రతి వాళ్ళని ఆదుకోవడం చేయడము ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చేయలేదు. ఈ ప్రభుత్వం మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. అదే మాకు చాలా గొప్పదన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బత్తిని హరినాథ్ గౌడ్ గారు చెప్పినటువంటి విషయాలు. ఈ సంవత్సరం కరోనా వల్ల సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం పెద్దల వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా మేము కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుందనే భయంతో మేము ఈ సంవత్సరం మా ఫ్యామిలీ వాళ్ళందరం కూడా కలిసి ఈసారి మరి చేప ప్రసాదం వేయట్లేదని డిసైడ్ చేసుకున్నాం. ఒకవేళ మా పేరు మీద ఎవరైనా వేసినా కూడా అది మాకు సంబంధం లేని విషయం, అది వాళ్ళే ప్రభుత్వం చూసుకోవాలని తెలియజేశారు. దేశ విదేశాల నుంచి కూడా మరి ఎంతో నమ్మకంతో వస్తుంటారు. కొన్ని మెడిసిన్ షాప్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మేము ఇట్లా బ్లాంక్ చెక్ ఇస్తామన్నా కూడా మా యొక్క నమ్మకాన్ని ప్రజల మీద చేసినటువంటి తత్వాన్ని మేము మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కూడా, అంటే మా ఆడపిల్లలకు కూడా తెలుపకుండా ఓన్లీ పురుషుల యొక్క వారి యొక్క ధోరణి ప్రకారం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇది సేవ కార్యక్రమం, డబ్బులకు ఎటు పరిస్థితుల్లో లొంగకుండా ఉండటానికి మేము సేవ కార్యక్రమం చేస్తున్నాము. 5వ జనరేషన్ 6వ జనరేషన్లో కూడా ఈ యొక్క ప్రసాదం పంచడం అనేది జరుగుతూనే ఉందని తెలియజేశారు. చూస్తున్న కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు.